యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. మావోయిస్టు పార్టీలు వర్సెస్ తెలంగాణ పోలీసులకు సంబంధించి. అంటే పూర్తి స్థాయిలో అమిత్ షా ఒక యుద్ధమే ప్రకటించండి. మావోయిస్టులు పూర్తిగా లేకుండా చేయడమే వాళ్ళ టార్గెట్గా చెప్పిళ్ళు. మావోయిస్టు కార్యకలాపాలని ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కట్టడి చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. సో భారతీయ జనతా పార్టీ చాలా ఒక యుద్ధమే ప్రకటించిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే చాలా రకాలుగా కూడా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. రోజుకు కూడా మావోయిస్టులు తమ యొక్క ప్రాబల్యం అయితే పూర్తి స్థాయిలో కోల్పోతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఈ మావోయిస్టులు వర్సెస్ పోలీసులు, ఇటు తెలంగాణ సమాజం, భారతదేశ పౌరులకు సంబంధించి ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. దీన్ని చాలా లోతుగా కూడా నేను చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న బస్తర్ టాకీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన మిత్రుడు నిన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసిండు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఒకసారి అసలు ఆ ఇంటర్వ్యూ ఏంది, దాని పూర్వపరాలు ఏంటి, అసలు మావోయిస్టులు వర్సెస్ పోలీసులుగా ఎందుకు మారిపోయింది, అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. హత్యాకాండను వెంటనే ఆపాలి, శాంతి చర్చలకు అంగీకరించాలి, ప్రభుత్వం ఏ కోరుకుంటున్నదో స్పష్టం చేయాలి. మావోయిస్టు ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ రూపేష్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండను ఆపాలని మావోయిస్టు పార్టీ ఉత్తర పశ్చిమ జోనల్ స్పోక్స్ పర్సన్ రూపేష్ అన్నారు. బస్తర్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు ఆహ్వానిస్తూ ఇటీవల ఓపెన్ లెటర్ రాసిన మావోయిస్టు పార్టీ నేతలలో రూపేష్ కూడా ఒకరు. ఇదిలా ఉండగా ఇంటర్వ్యూలో రూపేష్ మాట్లాడుతూ తాము ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒకప్పుడు తాము తప్పులు చేసిన మాట వాస్తవమేనని, కానీ ఇకపై అలాంటి తప్పులు చేయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ శాంతి చర్చలను అంగీకరించాలని, ప్రతిపక్షాలు మేధావులు తమకు సహకరించి ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు ఒప్పించాలని కోరారు. ప్రస్తుతం మావోయిస్టులు పూర్తిగా వెనకవాడుగు వేశారని, వాళ్లను అన్ని వైపుల నుంచి, అంటే పూర్తి స్థాయిలో అన్ని వైపుల నుంచి ప్రభుత్వం ముట్టడించి మట్టుబెట్టబోతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయని, ఉద్యమాలలో ఎత్తుపల్లాలు గెలుపోవటంలో సహజమని, ఈరోజు ప్రభుత్వం బలంగా ఉన్నదని, బలమైన ప్రభుత్వంతో పోరాడుతున్నాం కాబట్టి ఈరోజు మేము వెనకడుగు వేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు బస్తర్లో ప్రభుత్వం చేస్తున్న మాత్రం ముమ్మాటికి హత్యాకాండనే, ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తూ కామ్రేడ్ రేణుకా లాంటి వాళ్ళను ఇళ్లలో నుంచి ఎత్తికెళ్లి చంపేశారు. ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు ఎన్నో చేశారు, ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. మనీష్ కుంజం లాంటి ఆదివాసీ నాయకులు సైతం మాకు వ్యతిరేకంగా మాట్లాడడం బాధ కలిగిస్తుంది అని తెలిపారు. ఇప్పటికైనా ఈ హత్యాకాండ ఆగాలని, దానికోసం ప్రభుత్వం ఏం కోరుకుంటుందో అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, శాంతి చర్చలకు అంగీకరించి తమతో చర్చలు జరపాలని రూపేష్ కోరారు. అంతేకాకుండా 2013లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ను, ఆయన తనయుడు దినేష్ను చంపి పొరపాటు చేశామన్నారు. ఇక సరి అయిన నాయకత్వం లేకపోవడం వల్ల ఆ సమయంలో ఇలా జరిగిపోయిందంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో 3-4 రకాల వాదనలు వినబడుతున్నాయి. ఇక్కడ పోలీసులు వర్సెస్ మావోయిస్టులకు సంబంధించి భిన్నమైన వాదనలు, కథనాలు కూడా వస్తున్నాయి. ఒకటి, ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత స్థాయిలో ఉందో దానికి రెట్టింపు స్థాయిలో మావోయిస్టుల చేతులలో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతే అందుబాటులో ఉంది. ఒకటి. రెండోది ఏంటి అంటే పోలీసులకు సంబంధించి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మావోయిస్టు పార్టీని పూర్తి స్థాయిలో మట్టుబెట్టే టాస్క్ను తీసుకొని ఫినిష్ చేసే కార్యక్రమాన్ని చేస్తుంది. ఇప్పటికే అమిత్ షా కూడా 3-4 సందర్భాలలో బాహాటంగానే బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితి చేస్తుంది. మావోయిస్టు నిర్మూలనకై పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక మూడో విషయానికి వచ్చేటాలకు, గతంలో ఫారెస్ట్ ఏరియాలు ఎక్కువగా ఉండేవి, అటవీ విస్తీర్ణ ఎక్కువగా ఉండేది, గిరిజన గూడాలు ఎక్కువగా ఉండేది. దాంతోపాటు ఇప్పుడున్న మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు కానీ, గతంలో ఉన్న నేతలు కానీ ఈ సమాజంలో జరుగుతున్న పూర్తి స్థాయిలో చెడుపై పోరాటం చేయడానికి అడవి బాట పట్టింది కూడా వాస్తవమైపోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కూడా యువతంతా కూడా అటువైపు వెళ్ళడానికి కాస్త ఆలోచనలో పడ్డ పరిస్థితి, అంత ఆసక్తి చూపించట్లేదు అనేది ఒక వాదన కొత్తగా తెర మీదకి వస్తున్న అంశం కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే రోజుకు వాళ్ళ ఉన్న సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోవడం, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పార్టీకి అంటే అష్టదిగ్బంధనం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటి వరకు మేధావులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ ఇతరత్ర చర్చలు పెట్టినప్పుడు ఇది ఒక హత్యాకాండ, దమనకాండ, దీన్ని ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంతో శాంతి
చర్చలు జరపాలు అంటూ రకరకాల భిన్నమైన వాదనలు కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో 3 రకాల అంశాలు కూడా విభిన్నమైన. ఒకటి ప్రభుత్వంతో పోరాటం చేయడం, 2 వాళ్ళ యొక్క మావోయిస్టు పార్టీకి సంబంధించి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో గణనీయంగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళు కోల్పోతున్న పరిస్థితి, కొత్తగా జాయిన్ కావడానికి యువత కూడా నిరాసక్తిగా ఉండడం పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎవరైతే పూర్తి స్థాయిలో అడవి బాటలలో ఉండి పోరాటం చేస్తున్నారో, ఎవరైతే అడవుల బాటలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ఒక పార్టీ కార్యక్రమం స్వయంగా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ లేకపోతే జనసేన, తెలుగుదేశం ఎలాగైతే పార్టీలు ఉన్నాయో ఇంకొక పార్టీ ఆవిర్భావం తెలంగాణ ప్రాంత ప్రజలకు అవసరం. ఒక కొత్త పార్టీ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటి పార్టీ కూడా అవసరం. సో అలా ప్రజల్లోకి వస్తే బాగుంటుందనేది మరికొంది వాదన కూడా కనబడుతుంది. సో ప్రభుత్వానికి సంబంధించి శాంతి చర్చలు జరిపే ఉద్దేశం ఉంటే ప్రభుత్వం మరోలా ఆలోచించేది. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు మాత్రం ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. సో పూర్తి స్థాయిలో మేధావులు ప్రభుత్వాన్ని కానీ అనేక రకాలుగా ఒప్పించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ ఆపాలి, దాంతోపాటు ఎన్కౌంటర్లను ఎక్కడికక్కడ కూడా పులి స్టాప్ పెట్టాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎన్కౌంటర్లకు పులి స్టాపులు పెడతారా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తమ పని తాము చేసుకుంటూ పోతుందా? మావోయిస్టుల యొక్క కుటుంబ సభ్యులను గణనీయంగా కొనిపోతున్న తరుణంలో, అంటే ఆ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులను రోజు రోజుకు కూడా ఎన్కౌంటర్ల పేరుతోని వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ సంఖ్య కోల్పోతున్న ప్రభావం కూడా కనబడుతుంది. మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రజా జీవితంలోకి వచ్చి పార్టీ స్వయంగా కూడా ఒక పార్టీని పెట్టి కార్యకలాపాలు ఏమైనా జరపగలుగుతారా, లేకపోతే అడవుల బాటలో నుండి ఇంకా పోరాటం కొనసాగుతారా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అమిత్ షా చేసిన తన టార్గెట్ను ముగించే వరకు ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందా, లేదు శాంతి చర్చలతోని పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఆగే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా 2 పొరపాటులు చేసిందనేది స్వయంగా కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు, 2013లో అంటే ఛత్తీస్గఢ్కు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ను ఆయన తనయుడు దినేష్ను కూడా చంపి పొరపాటు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ పొరపాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితిలో లేదు కాబట్టి ఇది ఎంత దూరం పోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఏంది అంటే ఎన్కౌంటర్లు అయితే భారీగా జరుగుతున్నాయి. రోజు మనం కథనాలు చూస్తూనే ఉన్నాం, కథనాలు చదువుతూనే ఉన్నాం. మావోయిస్టులకు సంబంధించి భారీగా కూడా తమ ప్రాబల్యాన్ని కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. బలమైన ప్రభుత్వంతో పోరాటం చేసినప్పుడు బలమైన శక్తిగా ఉండాల్సిన అవసరం వీళ్ళకు కూడా ఉంటుంది. సో ఇప్పుడు మట్టుబెట్టే చుట్టూ అష్టదిగ్బంధనం అయితే చేశారు. మరి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.